జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను బాధ్యతలు స్వీకరించే క్రమంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసి నన్ను ప్రమాణ స్వీకారం చేసినటువంటి అన్నగారు రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రులు మా అన్నగారు పొన్న ప్రభాకర్ గారికి, అలాగే మా గురువు గారు తండ్రి సమానంలో మాజీ పిసిసి సభ్యులు, రాజ్యసభ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు అన్నగారు వి హనుమంతరావు గారికి, అలాగే ఈ యొక్క జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈ యొక్క జిల్లాలో పూర్తి విజయవంతం నడిపించి సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా, అలాగే వేములవాడ శాసనసభ్యుగా, ప్రభుత్వ విప్గా ఇక్కడికి ముఖ్యంగా అతిథిగా ఇచ్చేసి నాకు బాధ్యతలు అప్పచెప్పిన అన్నగారు ఆది శ్రీనివాస్ గారికి, అలాగే మాజీ సంసద సభ్యులు గురువు గారు మృత్యుంజయ గారికి, మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సత్యన గారికి, అలాగే మా గురువు గారు యూత్ కాంగ్రెస్ మాకు వినండి ఇప్పటి వరకు కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేసి ఇలా ఈ పేరు అందించాలంటే అన్నగారు మా భాస్కర్ గారికి, అలాగే ప్రకాశ్ గారికి, బొమ్మ రామన్న గారికి, నూతనంగా అధ్యక్షుడైనటువంటి మా సోదరుడు అంజన్ కుమార్ గారికి, అలాగే ఉమేష్ గారికి, ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ఎస్ఎస్ఎల్ బాలరాజు గారికి, ఎస్ఎస్ఎల్ హరినాథ్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప గారికి, అలాగే చంద్రబాబు గారికి, మా పోస్టల్ మార్కెట్ కమిటీ చైర్మన్, ఎల్ఆర్ఎన్ మార్కెట్ కమిటీ చైర్మన్, ఈ విధంగా మా శ్రీరామకు చంద్రబాబు గారికి, మిగతా మండల కాంగ్రెస్ అధ్యక్షులు గారికి, 11 మండల కాంగ్రెస్ అధ్యక్షులు, భారత కాంగ్రెస్ అధ్యక్షులు సూర్యదేవరాజు, మా వెంకటస్వామి గారు, ఇక్కడ ఇచ్చేసినటువంటి మా వస్త్ర వ్యాపార సంఘ కార్యదర్శులు, అధ్యక్షులకు, పద్మశాలి సంఘం అధ్యక్షులకు, ఉన్నోత్సవ సంఘం అధ్యక్షులకు, మిగతా ఇక్కడికి చేసినటువంటి అమ్మలు, అమ్మలు, అక్కాజలకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిరంతరం ఈరోజు సమాజ స్థాపన కోసం, సర్వ మానవ సౌకర్యం కోసం ఏదైనా పార్టీ మొత్తం లౌకికంగా ప్రజల కోసం ఆలోచించేటువంటి పార్టీ అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అన్ని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు, మతాలకు అందరి గురించి ఆలోచించి సమాజ స్థాపనకు ఆలోచించేటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎన్ఎస్సీ నుండి 1982 నుంచి ఈనాడు వరకు ఎన్ఎస్సీ నుంచి యూత్ కాంగ్రెస్ లో ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా, ప్రచార కన్వీనర్గా, ఈ జిల్లాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఉపాధ్యక్షుడిగా, అలాగే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరు ఉన్న ప్రభాకర్ గారు ఇక్కడికి తప్పనిసరిగా ముఖ్యంగా చేసి ఉంచి 10 ఏళ్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రాష్ట్ర ఓబీసీఎల్ ఉపాధ్యక్షుడిగా, అలాగే నన్ను ఇంతకుముందు చెప్పినటువంటి పరిస్థితిలో ఆ రోజు విద్యుత్ ఉత్పత్తుల్లో ప్రభుత్వం చేసినటువంటి దాడిలో పూర్తిగా దెబ్బతిని 32 రోజులు హాస్పిటల్ నుండి ఘోరమైనటువంటి పరిస్థితులు, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో నన్ను గుర్తించి 2005 నుంచి 2010 వరకు సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్గా నాకు బాధ్యతలు వచ్చేవి. ఆ తర్వాత 2005 నుంచి 16, 5 నుంచి 15 నుంచి మళ్ళీ 21 పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, పిసిసి సభ్యుడిగా ఈ యొక్క నా బాధ్యతలు, నా యొక్క సర్వీస్ గుర్తించి చొప్పదండి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా, తర్వాత పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ అధ్యక్షుడిగా, పెద్దపల్లి జిల్లా ఈ విధంగా బాధ్యతలు అప్పచెప్పి ప్రతి బాధ్యతలు సురక్షితమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తగా నెరవేర్చుకున్నాను. కాబట్టి ఇలా మళ్ళీ నేను నా యొక్క నిరంతర కృషిని, నా యొక్క విషయాన్ని, నా శ్రీరాముని సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఇక్కడ వచ్చినటువంటి పరిశీలనలు శ్రీనివాస్ మార గారు, ఆ తర్వాత అన్నగారు ప్రభాకర్ గారు, సింగన్న గారు, వీరందరూ ఐక్యమైనటువంటి ఉన్నటువంటి మంత్రులు అందరితో పనిచేసినటువంటి అనుభవంతో నన్ను సుదీర్ఘంగా 20 ఏళ్ల పైన సుదీర్ఘంగా పనిచేసి పార్టీ పరంగా విచారంగా ఉండకుండా క్రమశిక్షణ కార్యకర్తలు ఉన్నా కాబట్టి ఈ యొక్క బాధ్యతమైనటువంటి అధిష్టానానికి నేను మీరు చెప్పినటువంటి అందరినీ కలుపుకొని ఈ తెలంగాణ సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ యొక్క సత్తా చూపించే విధంగా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు నేను కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ తీవ్రవాదాన్ని
తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎవరైనా సంధించడం అవసరం లేదు. ఏ కార్యకర్తలు ఏ విధంగా ఏ రాత్రి సమయంలో అందుబాటులో ఉండి మీ ఫోన్ కాల్కు ఇమీడియట్లీ స్పందించేటువంటి గుణాన్ని నాకు అన్నదానం ఇస్తున్నారు. ఫోన్ కాల్ మరొక ఇవాళ వేసిన గంటతో 2 గంటలతో రాత్రి 12 గంటల మరి బాబు ఏం చేస్తామని చెప్పి అన్నగారు ఆర్సీ మన గారి ఫోన్ రెస్పాన్స్ లో వారిని చూసినటువంటి వాళ్ళ అభిజాలను నచ్చినటువంటి వ్యక్తిగా ఏ రాత్రి పోలీసుల కార్యకర్త కష్టం వచ్చినా తప్పనిసరిగా మీ వెంట ఉండి మీ గంట ఉండి నేను ఉంటానని మీ వాడిగా ఉన్నానని చెప్పుకుంటూ అలాగే సిద్దిల్లా కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ కూడా అందరూ కూడా జెండా కింద పనిచేసే వాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యులమే కాంగ్రెస్ పార్టీ నాయకులమే కాబట్టి అందరూ కూడా పిసిసి ఇచ్చేటువంటి ఆదేశాలు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బీసీల సంక్షేమం కోసం 42% ఇలా రిజర్వేషన్స్ అసెంబ్లీలో పాస్ చేసి గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసి పంపించాక బిల్లు ప్రవేశపెట్టినటువంటి ఉన్నత ప్రభుత్వం గారి ఆలోచన గాని దీని యొక్క ఏదైతే 42% పెట్టుబడి అడ్డుకున్నటువంటి బీజేపీ టీఆర్ఎస్ వారి యొక్క నియోజకవర్గంలో ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. వారు చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఎప్పటికప్పుడు ఎన్నడూ ఈ యొక్క కార్యక్రమాలు తీసుకుపోయే ప్రజలలో మనం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రతి పనిని పథకాన్ని ప్రతి ఇంటికి చేరడంతో కాంగ్రెస్ పార్టీ సత్తా ఇది. ఇదే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి 6 గ్యారెంటీలు ఏ ఒక్కరైనా తూచా తప్పకుండా క్రమంగా దేనికి అన్నగారు చెప్పారు. ఇవాళ ఓటింగ్ కరెక్ట్ 2 సంవత్సరాల క్రితం ఈ రోజు మనం ఓటింగ్ లో పాల్గొంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు 6 ఎలక్షన్ లో కరెక్ట్ 2 సంవత్సరాలు అయితే ఉన్నది. కాబట్టి ఈ 2 సంవత్సరాలు